గొర్రెపేగుతో చేసిన కండోమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు క్రియేట్ చేసింది. 18వ శతాబ్దానికి చెందిన కండోమ్ స్పెయిన్లో జరిగిన వేలంలో 44,000 అమ్ముడైంది. 7 అంగుళాలు ఉండేది సుఖవ్యాధులకు కారణమవుతుందని వైద్యులు సిఫార్సు చేయట్లేదు. జీవిత భాగస్వాములతో కాకుండా ఇతరులతో శృంగారంలో పాల్గొనేవారు తప్పకుండా కండోమ్ ఉపయోగించాలి. లేదంటే ఎయిడ్స్ బారిన పడతారు. ఇతర సుఖవ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. అలాగే అవాంఛిత గర్భధారణ నివారించడానికి ఎక్కువగా కండోమ్నే వాడుతూ ఉంటారు. అయితే ఇందులో భాగంగానే ప్రభుత్వాలు కండోమ్ల వాడకం గురించి అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఈ రిలేషన్ పెరిగిపోవడంతో వీటి వాడకం కూడా భారీ స్థాయిలో రెట్టింపైంది. మార్కెట్లో చాలా రకాల కండోమ్స్ అందుబాటులో ఉన్నాయి. మారిన కాలంతో పాటు రకరకాల ఫ్లేవర్స్తో కూడిన కండోమ్స్ వస్తున్నాయి. కండోమ్ల ధరలు వాటి నాణ్యత, ఫ్లేవర్ బట్టి మారుతుంటుంది. అయితే గొర్రెపేగుతో చేసిన కండోమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందింది. దాని ధర తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. గొర్రె పేగు నుంచి తయారు చేసిన అత్యంత ఖరీదైన కండోమ్కు 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇటీవల స్పెయిన్లో జరిపిన వేలంలో 44,000 అమ్ముడైంది. భారీ ధరకు అమ్ముడైన ఈ కండోమ్కు అసలు పేరు లేకపోవడం విశేషం. ఇంతటి చరిత్ర ఉన్న కండోమ్కు ఫ్రాన్స్లోని మొదటిసారి తయారు చేశారు. దీని పొడవు 19 సెంటీమీటర్లు, అంటే 7 అంగుళాలు ఉంటుంది. 18వ శతాబ్దంలో ఇలాంటి కండోమ్లను గొర్రెలు, పందులు, దూడలు, మేకల పేగుల నుంచి చేతితోనే తయారు చేసేవారట. సీనియర్ వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. 1932 నుంచి ఈ కండోమ్ల ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఇవి స్పెర్మ్ మార్గాన్ని అడ్డుకుంటాయి, కానీ లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నందున వీటిని ఎవరూ సిఫార్సు చేయట్లేదు. ఎందుకంటే వాటి రంధ్రాలు అంటువ్యాధి కారకాలను అనుమతించేంత పెద్దవిగా ఉంటాయి. సుమారు 3,000 సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్షియన్లు సుఖవ్యాధుల నుంచి రక్షణ కోసం నార తొడుగులు ఉపయోగించారు. 1700 ప్రాంతంలో కండోమ్లను జంతువుల ప్రేగుల నుంచి తయారు చేశారు. 1990 నాటికి ఈ కండోమ్ను యునైటెడ్ స్టేట్స్లో న్యూజిలాండ్ గొర్రె పేగుల నుంచి తయారు చేశారు. మొత్తానికి ఇప్పుడు ఈ కాస్ట్లీ కండోమ్ ఫోటోలు కూడా పెను వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఒక 30-40 ఏళ్ల క్రితం కొంతమంది ఈ గొర్రెపేగు నుంచి తయారు చేసిన కండోమ్ను వాడేవారట. అయితే దీనిపై వైద్యులు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాంటి వారికి సుఖవ్యాధులు ఎక్కువగా ప్రబలాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగానే అక్కడ ప్రభుత్వాలు వీటిని అప్పుడే బ్యాన్ చేశాయనే విషయాన్ని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు.